హడియర్స్ ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేశారో వాళ్ళకి చెప్పాను కదా ముందు బేసిక్స్ వినండి. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ బేసిక్ క్లాస్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ సంబంధించింది. ఆ తర్వాత కొన్ని క్వశ్చన్స్ సింప్లిఫికేషన్స్లో అవి విన్న తర్వాత యావరేజ్ టాపిక్ స్టార్ట్ చేయమని చెప్పాను. అయితే ఆల్రెడీ 2 days బ్యాక్ పర్చేజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే యావరేజ్ అయిపోయి ఉండదు నాకు తెలిసి. 3 to 4 days పడుతుంది కంప్లీట్ అవ్వడానికి. యావరేజ్ టాపిక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రేషియో ప్రపోర్షన్స్కి వెళ్ళండి. ఎవరు ఓల్డ్ స్టూడెంట్స్. కొత్త పర్చేజ్ చేసిన వాళ్ళైతే కంపల్సరీ మీరు బేసిక్స్ విన్న తర్వాతనే యావరేజ్కి వెళ్ళండి. ఆ టాపిక్ విన్న తర్వాత రేషియో ప్రపోర్షన్స్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఆ రేషియో ప్రపోర్షన్స్ అంత సింపుల్గా అయిపోదు. రేషియో ప్రపోర్షన్స్ ఏంటిది, దాంట్లో పార్ట్నర్షిప్ ఉంటుంది, ఏజెస్ ఉంటుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ దాంతోపాటు నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ మిక్స్ అవుతుంది, టైమ్ అండ్ డిస్టెన్స్ కూడా మిక్స్ అవుతుంది దాంట్లో. అంటే రేషియోస్ వచ్చిందంటే మిక్చర్ అలిగేషన్ దాకా అదే కాన్సెప్ట్ ఉంటుంది అంటే. రేషియో అయితే పవర్ఫుల్ టాపిక్ టు బీ ఫ్రాంక్. అంటే ఇది పార్ట్ 1 లాగా. అంటే మళ్ళీ చెప్తున్న బేసిక్స్ అనేది జస్ట్ టైటిల్స్ పడవడం. తర్వాత నెక్స్ట్ యావరేజ్ టాపిక్ ఏంటంటే ఓవరాల్గా ఒక ట్రైలర్ రిలీజ్ అవ్వడం. ఓకే, పాయింట్ అర్థమైందా? ట్రైలర్ రిలీజ్ అవ్వడం ఉంటుంది. తర్వాత అసలు స్టోరీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఎప్పుడైతే రేషియో ప్రపోర్షన్స్కి వెళ్ళాలి పార్ట్ 1 ఉంటుంది. ఆ రేషియో ప్రపోర్షన్స్ కంటెంట్ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ పార్ట్ 2 చెప్తాను. సో మొత్తం అయితే ఎస్పెషల్లీ పోలీస్ వాళ్ళు నేను చెప్పిన స్ట్రాటజీ ఫాలో అవ్వండి సరిపోతుంది. రైట్, యావరేజ్ అయిపోయిన తర్వాత రేషియోస్కి రండి. ఇష్టమంటే ర్యాండమ్గా వెళ్ళకండి. ఆ రేషియో ప్రపోర్షన్స్ ఆ బేసిక్స్ అయిపోయిన తర్వాత ఏజెస్, పార్ట్నర్షిప్, ఆ తర్వాత నేను మళ్ళీ డిసైడ్ చేస్తాను. ఎవ్రీడే మీకు ఒక కంటెంట్ ఇస్తూ ఉంటాను, అంటే మీకు వీడియో పెడుతూ ఉంటాను. దీన్ని మీరు ఫాలో అవ్వండి. అర్థమైందిగా? బేసిక్స్ అయిపోయినాక యావరేజ్ అయిపోయిన తర్వాతనే రేషియో స్టార్ట్ చేయండి. ఓకే, మొత్తం మీద ఇది కొత్త స్టూడెంట్స్కి. ఇంకా ఎవరైతే పాత స్టూడెంట్స్ కోర్స్ ఎక్స్పైర్ అయిందో ఒకసారి నాకు మెసేజ్ చేయండి. నేను దాన్ని బట్టి మీకు రియాక్ట్ అవుతా, దాన్ని రియాక్టేషన్ చేపిస్తాను, డోంట్ వరీ. ఇంకా ఎవరైతే సార్ మేము ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో అంత అమౌంట్ అంత అంటే 2,999 కానీ 1,999 పే చేయలేము సార్ అనే వాళ్ళైతే ఒకసారి నాకు వాట్సాప్ చేస్తే పర్సనల్గా నేను మీకు డిస్కౌంట్ ఇప్పగలుగుతాను. అప్ టు 30% 20% సిచ్యువేషన్ బట్టి నేను మీకు డిస్కౌంట్ ఇప్పగలుగుతాను. ఓకేనా? సో మొత్తం చెప్పొచ్చేది వన్ స్టాప్ సొల్యూషన్. ఒకసారి మీరు ఎంటర్ అయిన తర్వాత యాజ్ ఎ జాబర్గా బయటికి వెళ్ళాలి. ఇది మన ట్రాక్ రికార్డ్. ఓకే, ఇప్పటి నుంచి 2010 నుంచి కాన్సెప్ట్. సో మొత్తం మీద ఒకసారి మీరు యాజ్ ఎ స్టూడెంట్ ఎంటర్ అయ్యారంటే జాబర్గా బయటికి వెళ్ళాలి అనే కాన్సెప్ట్. అది అస్సలు మిస్ అవ్వకండి. ఓకే.